నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఈరోజు మన పాపులర్ టీవీ స్టూడియోలో మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఈ 2024 సంవత్సరం అనేది 6 నెంబర్ సిరీస్ వాళ్ళకి అసలు ఎలా ఉందండి? 6 నంబర్ సిరీస్ అనేది 2024లో ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఎటువంటి ప్రొఫెషన్స్ చేయాలి, వీళ్ళు వాడే లక్కీ కలర్స్ ఏమిటి, లక్కీ డైరెక్షన్స్, లక్కీ డేట్స్, లక్కీ డేస్, ఇలా ఎన్నో రకాల విషయాల గురించి ఈరోజు వీడియోలో మనం ముఖ్యంగా తెలుసుకుందాం. చూడండి, 2024 అంటే 2024 అంటే 8 రావడం జరుగుతుంది. 6వ నంబర్ సిరీస్ అంటే మీరు ఏ నెలలో అయినా కానివ్వండి, 6, 15, 24 తేదీలలో మీరు కనుక పుడితే మీరంతా 6 నంబర్ సిరీస్లోకి వస్తారు. 6 నంబర్ అనేది శుక్రుడికి ఆధిపత్యం వహిస్తుంది కాబట్టి వెరీ వెరీ రిచెస్ట్ ఫోలియో అండి. కలియుగం అంతా ఈ 6 నంబర్ మీదే ఆధారపడి పనిచేస్తుంది. 6 నంబర్ అంటేనే మనీ, అంటే లగ్జరీస్. కాబట్టి వెరీ రిచెస్ట్ పోర్ట్ఫోలియో, అనేక రిచెస్ట్ శాఖలు కలిగి ఉన్నది 6వ నంబర్. అయితే 6కి 8కి రిలేషన్ ఎలా ఉంది? మంచి మిత్రత్వమే ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం 6వ నంబర్ సిరీస్ అనేది 8వ నంబర్ 2024కి చాలా చాలా బాగా ఉండబోతుంది. వీళ్ళు ఎటువంటి వృత్తులలో రాణించగలుగుతారు సార్ ఈ సంవత్సరం? చూడండి, 6వ నంబర్ అనేది మనకి ముఖ్యంగా శుక్రుడికి సంబంధించింది. కాబట్టి శుక్రుడు అంటేనే లగ్జరీస్, అంటే గ్లామర్, లగ్జరీ, మీడియా. వెరీ వెరీ ఎక్సలెంట్ అండి. ఎవరైతే లగ్జరీస్కి సంబంధించిన బిజినెస్లు చేస్తున్నారో ఇటువంటి వాళ్ళకి చాలా చాలా బాగా కలిసి వస్తుంది. వీటితో పాటు మోడలింగ్లో చాలామంది మోడలింగ్ ట్రై చేస్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది. ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారో, అంటే యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, సింగింగ్, మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళంతా సినిమా ఫీల్డ్లోకి వస్తారు. కాబట్టి సినిమా వాళ్ళకి 6 నంబర్ అనేది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. బాగా కలిసి వచ్చే రంగం ఫిల్మ్ ఇండస్ట్రీ. 6వ నంబర్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వీటితో పాటు ఎవరైతే సలూన్స్ నడుపుతున్నారో, అదేవిధంగా బ్యూటీ పార్లరు, జ్యువెలరీస్, ఇటువంటి వాళ్ళకి కూడా చాలా బాగా కలిసి వస్తుంది. వీటితో పాటు అదేవిధంగా గవర్నమెంట్స్, రెడీమేడ్ గవర్నమెంట్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్, చేనేత వాళ్లకు కూడా చాలా మంచిది ఈ సంవత్సరం. వీటితో పాటు ముఖ్యంగా మనకు ఈ లగ్జరీస్కి సంబంధించి అండ్ విలాసవంతమైన జీవితాన్ని ఇచ్చేది కూడా 6వ నంబర్ అండి. మీ లైఫ్లో మీకు కావాల్సినటువంటి లగ్జరీస్ని అందించేది 6 నంబర్. అంటే పబ్స్ కానివ్వండి, రెస్టారెంట్స్, ఇటువంటి క్యాసినో, లీకర్ బిజినెస్, ఇవన్నీ కూడా 6 నంబర్ ద్వారానే ఇవన్నీ లగ్జరీస్ని ఇచ్చేవి, ఎంజాయ్మెంట్ని కూడా ఇచ్చేది. కాబట్టి 100% ఇప్పుడు ఏవైతే డిపార్ట్మెంట్స్ చెప్పానో, లగ్జరీ, గ్లామర్, మీడియా, మోడలింగ్, బ్యూటీ పార్లర్, సెల్యూన్, జ్యువెలరీ, రెస్టారెంట్, ఫిల్మ్ ఇండస్ట్రీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మ్యూజిక్ డైరెక్టర్స్, వీళ్ళంతా కూడా ఈ 6 నంబర్ ప్రొఫెషన్ కిందకి వస్తారు. కాబట్టి అందరూ చేయొచ్చండి. చాలా చాలా బాగా కలిసి వస్తుంది ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి. ఈ ప్రొఫెషన్లో మీరు లేకపోయినప్పటికీ, వీటితో అనుసంధానం లేకపోయినా, మీరు వేరే ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ కూడా 6వ నంబర్ వాళ్ళకి ఈ సంవత్సరం చాలా చాలా బాగుండే అవకాశం ఉందండి. ఈ 6 నెంబర్ సిరీస్ వాళ్ళు ఈ సంవత్సరం ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే వీళ్ళ మ్యారేజ్ మ్యాచింగ్ అనేది ఎలా ఉండాలండి? చూడండి, 6వ నంబర్ వాళ్ళు మీరు మ్యారేజ్ కనుక చేసుకుంటే ముఖ్యంగా 3 కాంబినేషన్ నంబర్స్లో మీ కెమిస్ట్రీ చాలా బాగా ఉంటుంది. ఫస్ట్గా మీరు ఇవ్వాల్సింది 6వ నంబర్ వాళ్ళు 6కు ఇవ్వచ్చండి. అంటే 6, 15, 24 తేదీలలో పుట్టిన వాళ్ళను పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. వీటితో పాటు ముఖ్యంగా మీరు 5, 14, 23 వాళ్ళతో మీ కెమిస్ట్రీ బాగా ఉంటుంది. థర్డ్ ప్రిఫరెన్స్లో 2 నంబర్ సిరీస్ అంటే 2, 11, 20, 29 వాళ్ళతో కూడా మ్యారేజ్ మ్యాచింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మీకు. కాబట్టి వీళ్ళని మీరు పెళ్లి చేసుకొని చూడండి, మీ లైఫ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకవేళ ఎవరికైతే మ్యారేజ్ అయి ఉంటుందో, మీరు సంతానం గురించి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారా, ఈ సంవత్సరంలో మీకు చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 6 నెంబర్ సిరీస్ వల్ల లక్కీ నెంబర్ ఏంటి గురుగారు ఈ 2024 సంవత్సరంలో?
అయితే 6 నంబర్ వాళ్ళకి బాగా కలిసి వచ్చే లక్కీ నంబర్స్ ఏంటంటే 5 నంబర్ చాలా బాగా కలిసి వస్తుంది, 6 నంబర్ చాలా బాగా కలిసి వస్తుంది. అంటే ఈ లక్కీ నంబర్స్తో పాటు లక్కీ డేట్స్ కూడా మీరు చూడండి. ప్రతి నెలలో జనవరి నుంచి డిసెంబర్ వరకు 5, 14, 23 చాలా బాగా కలిసి వస్తాయి. వీటితో పాటు 6, 15, 24 కొన్నిసార్లు 9, 27 కూడా వాడి చూడండి, చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ 3వ నంబర్ డేట్లను అవాయిడ్ చేసి చూడండి. 6వ నంబర్కి 3వ నంబర్ పడదు కాబట్టి 3, 12, 21, 30 తేదీలలో మీరు ఏ శుభకార్యాలు చేయొద్దు. ఎలాగో లక్కీ నెంబర్, లక్కీ డేట్స్ కూడా తెలుసుకున్నాం కాబట్టి అలాగే లక్కీ కలర్స్ కూడా చెప్తారండి ఈ 6 నెంబర్ సిరీస్ వాళ్ళకి? 6 అంటే మనకు శుక్రుడు కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్ 6, 15, 24 వాళ్ళు మెయిన్గా శుక్రుడు అంటే వైట్ కలర్ అండి, చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే మనము అన్ని నంబర్స్కి కొన్ని కలర్స్ చెప్తూ వచ్చాం, కానీ ఇక్కడ చాలా కలర్స్ ఉంటాయి. 6 నంబర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ వైట్ కలర్కి ఇవ్వండి, తర్వాత గ్రీన్కి ఇవ్వండి, తర్వాత బ్లూ కలర్కి ఇవ్వండి. వైట్, గ్రీన్, బ్లూ వాడి చూడండి, చాలా చాలా బాగుంటుందండి. మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలకు బయటికి వెళ్ళేటప్పుడు, ఒక మీటింగ్కి మీరు అటెండ్ అవుతున్నప్పుడు, ఒక ప్రదేశంలో మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నప్పుడు, అదేవిధంగా కొత్త రకమైన బాండ్స్ మీద సైన్ చేసేటప్పుడు, ఒక అగ్రిమెంట్ని మీరు ఒప్పుకునేటట్లు, మీరు ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు, ఒక ముఖ్యమైన ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఈ కలర్ డ్రెస్సులని మీరు వాడి చూడండి. వైట్, గ్రీన్, బ్లూ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ నెంబర్స్కి. 6 నెంబర్ సిరీస్ వాళ్ళు ఒకవేళ ప్రయాణాలు చేయాల్సి వస్తే ఏ డైరెక్షన్లో ప్రయాణాలు చేస్తే ఎక్కువ మంచిగా వస్తుందండి వాళ్ళకి? మీరు ఏదైనా శుభకార్యానికి ప్రయాణాలు చేయాలనుకుంటున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, నార్త్ డైరెక్షన్ కానీ వెస్ట్ డైరెక్షన్ వాడి చూడండి. అంటే పడమర కానివ్వండి, ఉత్తరం మీకు చాలా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ 6 నెంబర్ సిరీస్ వాళ్ళు ఈ సంవత్సరం ఏమన్నా రెమెడీ చేయాల్సి ఉంటుందండి? 6 నంబర్ అనేది మనకు మంచి లగ్జరీస్కి సంబంధించింది కాబట్టి గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఈ సంవత్సరంలో ఒక 15 డేస్కో, ఒక 1 మంత్కో మీ కింద పనిచేసే సహ ఉద్యోగులను కానివ్వండి, ప్లస్ మీ ఇంట్లో పనిచేసే మీ పని మనుషులను కానివ్వండి, మీరు వాళ్లకు కనుక మంచి సర్వీస్ని గనక ఇస్తే, అంటే ఆర్థిక సహాయాన్ని కనుక మీకు తోచినంత గనక అందిస్తే 100% మీకు ప్రకృతి సహాయం కూడా అందుతుందండి. మీరు ఎప్పుడైతే వాళ్లకు దానం చేసే స్థితిలో ఉన్నారో, మీకు ప్రకృతి కూడా మీకు దానం చేసే స్థితిలో ఉంటుందండి. కాబట్టి 100% చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విన్నారు కదండి గురువుగారు చెప్పింది. 6 నెంబర్ సిరీస్ వాళ్ళకి 2024 సంవత్సరం ఎలా ఉంటుంది అనేది. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా గురువుగారితో మాట్లాడండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.